శ్రీ గురుభ్యో నమః. యుధిష్ఠిరుడు, పితామహ, మీరు ధర్మవేత్తలందరిలో శ్రేష్ఠులు కనుక పతివ్రతల యొక్క సదాచార విషయాలను మీ ముఖతః వినాలనుకుంటున్నాను, వివరించండి అని అడిగాడు. భీష్ముడు చెప్పసాగాడు. ఒకప్పటి మాట. అన్ని రకాల తత్వాలు తెలిసిన సర్వజ్ఞురాలు మనస్విని అయిన శాండిలి దేవలోకానికి వెళ్ళింది. కేకయరాజు కూతురు సుమన అంతకు ముందే అక్కడ ఉంది. ఆమె శాండిల్ని చూసి, కళ్యాణి, పాపాలన్నీ పోగొట్టుకుని ఈ దేవలోకానికి రావడానికి నీవు ఏ ఆచారాలను పాటించావు, ఏ నడతను ఆచరించావు? ఇప్పుడు నీ తేజస్సుతో అగ్నిజ్వాలలా దేదీప్యమానంగా ఉన్నావు. నిన్ను చూస్తే ఏ కొద్దిపాటి తపస్సునో, సాధారణ దానాన్నో, లేదా చిన్నా చితక నియమాలను పాటించడం వలననో ఈ లోకానికి రాలేదనిపిస్తోంది. కాబట్టి నీ సాధనల విషయమై నీవు నిజం చెప్పు అని అడిగింది. సుమన ఇలా తీయగా అడిగేసరికి మనోహరమైన చిరునవ్వుతో శాండిలి మెల్లగా, దేవి, నేను కాషాయ వస్త్రాలు ధరించడం వల్లనో, వల్కల ధారణం చేయడం వల్లనో, శిరోమండనం చేయించుకోవడం వల్లనో, గొప్ప గొప్ప జటలు ధరించడం వల్లనో ఈ లోకానికి రాలేదు. నేను ఎప్పుడూ నా పతి పట్ల శ్రద్ధ చూపుతూ అతనికి హితం కాని కఠినమైన మాటలను నా నోటి వెంట రానియలేదు. అత్తమామల యొక్క అదుపు ఆజ్ఞలలో ఉంటూ దేవతల, పితరుల, బ్రాహ్మణ పూజలలో ఏమరపాటు రానిచ్చేదానిని కాను. ఎవరిని నోటితో పొగుడుతూ నొసలితో వెక్కిరించేదానిని కాను. చాడీలు చెప్పడం బొత్తిగా ఇష్టం లేదు. ఇంటి గుమ్మం తప్పించి వేరొక చోట ఎక్కడా నిలబడడం గాని, చాలాసేపు ఎవరితోనైనా కబుర్లు చెప్తూ ఉండడం గాని చేసేదానిని కాను. నేను ఎప్పుడూ చాటుగా గాని ఎదుటగాని ఎవరిని అశ్లీలంగా పరిహసించలేదు. నా వల్ల ఎవరికీ ఏ హాని జరగలేదు. నా భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి లేచి అతనికి ఆసనమిచ్చి ఏకాగ్ర చిత్తంతో అతనిని సేవించేదానిని. నా భర్త భుజించని అన్నం గాని, ఇష్టపడని భక్ష్య భోజ్య లేహ్యాలు మొదలైనవి గాని నాకు కూడా ఇష్టం ఉండేవి కావు. అవన్నీ నేను కూడా వదిలివేశాను. కుటుంబానికంతటికీ సంబంధించిన ఏదైనా పని వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి నేనే ఆ పనినంతా చేయించేదానిని. ఏదైనా పని మీద అవసరం వచ్చి నా భర్త పొరుగురు వెళ్తే నేను నియమంగా ఉంటూ అతని క్షేమం కోరి రకరకాల శుభకర్మలు చేస్తూ ఉండేదానిని. భర్త బయటకు వెళ్లినప్పుడు కాటుక, గోరోచనం, పూలమాలలు, అంగరాగాలు మొదలైన వాటితో నేను అలంకరించుకునేదానిని కాను. ఆయన సుఖంగా నిద్రపోతున్నప్పుడు అవసరమైన పని వచ్చి పడినా కూడా నేను వారిని లేపేదానిని కాను. అలా చేస్తే నా మనసుకు ఎంతో సంతోషంగా ఉండేది. కుటుంబాన్ని పెంచి పోషించే పనిలో కూడా నేను ఎన్నడూ వారికి ఇబ్బంది కలుగనీయలేదు. ఇంటి గుట్టు ఎప్పుడూ రహస్యంగానే ఉంచాను. ఇంటి ముంగిట ఎప్పుడూ ఊడ్చి కళ్ళాపు చల్లి శుభ్రంగా ఉంచేదానిని. ఎప్పుడూ శ్రద్ధ పెట్టి ఈ ధర్మ మార్గాన్ని పాటించే స్త్రీ అరుంధతి వల్లే ఆదరణీయురాలవుతుంది. స్వర్గంలో కూడా ఆమెకు విశేష ప్రతిష్ట కలుగుతుంది అని చెప్పింది. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ రీతిగా ఆ అదృష్టవంతురాలు శాండిలీదేవి సుమనతో పతివ్రతా ధర్మాలను వివరించి చెప్పి అంతర్ధానమైపోయింది అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వములోనిది. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.